Hi everyone, welcome to RQMS, yours Rajshekhar, Faculty of Mathematics. సో మనకు డిసెంబర్లో జరగబోయే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి సో మనకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మరి లాస్ట్ రిక్రూట్మెంట్ అంటే 2016లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ అర్థమెటిక్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఒకసారి మనము ఈరోజు క్లాసులో తెలుసుకుందాం. సో మరి ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వలన మనకు ప్రయోజనం ఏంటి అంటే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్న యొక్క క్లిష్టత డిఫికల్టీ లెవెల్ అర్థమవుతుంది. సో అలాగే మనకు చాప్టర్ యొక్క వెయిటేజ్, ఏ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు ఏ విధంగా ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అనే విషయం తెలుస్తుంది. అలాగే సో మనకు ప్రశ్న స్వరూపం అంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, డైరెక్ట్గా అడుగుతున్నాడా, ఇండైరెక్ట్గా అడుగుతున్నాడా అనేది మనకు ఇలా చాలా విషయాలు మనకు క్వశ్చన్ పేపర్ ద్వారా మనకు ప్రీవియస్ పేపర్స్ చేయడం వల్ల మనకు తెలుస్తాయి. అలాగే మనము ఏ విధంగా ప్రిపేర్ కావాలనే విషయానికి కూడా మనకు క్లారిటీ లభిస్తుంది అన్నమాట. రైట్, మరి మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం. సో ఈ ప్రశ్న మనకు త్రికోణమితి అనే చాప్టర్కి సంబంధించింది. అయితే సో మీకు లాస్ట్ రిక్రూట్మెంట్ కనుక ఒకసారి అన్ని షిఫ్ట్లో జరిగిన పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఈ త్రికోణమితి అనే చాప్టర్ నుంచి ప్రతి పేపర్లో 2 నుంచి 3 ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే 2 to 3 మార్క్స్ మనకు వెయిటేజ్ అన్నమాట. రైట్, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనము సింపుల్గా ఏ విధంగా చేయాలో చూస్తాం. అంటే సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్, త్రికోణమితి యొక్క సర్వ సమీకరణాలు మనకు తెలిసి ఉండాలి. సో అందులో మొదటిది ఏంటంటే, సపోజ్ మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఆన్సర్ కనుక్కోవచ్చు. సో కాస్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ తీసుకెళ్తే మనకు సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో అలాగే సో మనకు కాస్ స్క్వేర్ థీటా వాల్యూ కావాలన్నప్పుడు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. సో మరి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు. సో 1 మైనస్ చూడండి, క్వశ్చన్ తీసుకుంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ప్లేస్ లో మనము కాస్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాస్ స్క్వేర్ థీటా డివిజన్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అన్నప్పుడు సైన్ స్క్వేర్ థీటా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రూట్ యాజ్ ఇట్ ఈస్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ రాసేసి స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. సో స్క్వేర్ and square root will be cancelled. We get cos theta by sin theta is equal to cot theta అవుతుంది. సో ఇది ఈ రేషియో కూడా మనకు తెలియాలన్నమాట. సో cot theta మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనము రైట్, నెక్స్ట్ ప్రశ్న ఏ విధంగా అడిగాడు అనేది మనము తెలుసుకుందాం. సో అమన్ అండ్ అజయ్ కెన్ బిల్డ్ ఏ వాల్ in 9 days and 12 days respectively. In how many days can they finish the work if they work together అని చెప్పాడు. అంటే ఇద్దరు వ్యక్తులు ఒక పనిని విడివిడిగా, సో ఒకరు వచ్చేసి 9 daysలో కంప్లీట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. సెకండ్ పర్సన్ వచ్చేసి 12 daysలో కంప్లీట్ చేస్తారని ఇవ్వడం జరిగింది. సో వారిద్దరూ కలిస్తే అంటే ఇద్దరు వ్యక్తులు విడివిడిగా చేసే పని కాలం ఇచ్చి వారిద్దరూ కలిస్తే ఆ పని ఎంత కాలంలో కంప్లీట్ అవుతుంది అనేది మన క్వశ్చన్ అనమాట. సో మరి దీన్ని డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, మొదటి వ్యక్తి ఒక పనిని 9 days లో కంప్లీట్ చేస్తే సో 1 day వర్క్, సో 1 dayలో 1/9 పార్ట్ చేస్తాడు. మొత్తం పనిలో 1/9 అంటే 9వ వంతు పని చేస్తాడు. సెకండ్ పర్సన్ వచ్చేసి 1 day వర్క్ వచ్చేసి 1/12 అవుతుంది. నౌ LCM is 36. LCM of 12 and 9 is 36. 36 ని మనం 9 తో డివైడ్ చేస్తే 4 వస్తుంది. 12 తో డివైడ్ చేస్తే సో మనకు 3 into 1 3 వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 7/36. ఓకే, సో దిస్ ఈస్ 1 day వర్క్. సో 1 day వర్క్ అన్నప్పుడు టోటల్ మనకు ఆ వర్క్ ను 36 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసినప్పుడు
సో వారిద్దరూ కలిసి వన్ డేలో 7 పార్ట్స్ చేస్తారనమాట. అప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 36/7, 36/7, 7 5s 1/6, 1/7. సో ఈ విధంగా మనకు కంప్లీట్ చేస్తారు. సో 5 1/7 డేస్ లో మనకు టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది. రైట్. సో ఇది ఒక మెథడ్. అంటే ఇక్కడ సింపుల్ గా మనం ఇలా అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉంటే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ షార్ట్ కట్ లో కూడా డైరెక్ట్ గా మనము చేయొచ్చు. సో xy/x+5. సో ఇక్కడ ఒక వాల్యూ x ఇంకొక వాల్యూ y ఇంకో చేయొచ్చు. ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే సో ఇద్దరు వ్యక్తులు విడివిడిగా ఒక పనిని పూర్తి చేస్తారు అని ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎంత కాలంలో పూర్తి చేస్తారు, సో విడివిడిగా ఇచ్చినప్పుడు కలిసి ఎంత కాలంలో చేస్తారు అనే సందర్భంలో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో డైరెక్ట్ గా మనము సబ్స్టిట్యూట్ చేస్తే 12 × 9, 12 + 9 21. సో 3 7s 3 4, 4 × 9 36/7 డేస్. సో ఈజీగా మనకు సింపుల్ గా మనము చేయవచ్చు. ఇంకా మనము నెక్స్ట్ ఇంకొక మెథడ్ లో కూడా షార్ట్ కట్ లో ఈజీగా చేయొచ్చు. సో ఎల్సిఎం కాన్సెప్ట్. సో ఎల్సిఎం ఆఫ్ 9 and 12, ఎల్సిఎం ఆఫ్ 9 and 12 ఈజ్ 36. అంటే అప్పుడు టోటల్ వర్క్ మనకు 36 యూనిట్స్ గా తీసుకున్నాం. సో మొత్తం పని వచ్చేసి మనకు 36 యూనిట్స్ తీసుకుంటే సో మొదటి వ్యక్తి ఒక రోజులో మనకు మొత్తం వర్క్ 9 డేస్ లో చేస్తారు కాబట్టి సో ఫస్ట్ పర్సన్ ఒక రోజులో ఎన్ని యూనిట్స్ చేస్తారంటే 36/9. సో 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ పర్ డే చేస్తారు. అలానే సెకండ్ పర్సన్ 36/12 అన్నప్పుడు సో 3 యూనిట్స్ పర్ డే చేస్తాడు. 3 యూనిట్స్ పర్ డే. సో వీళ్ళిద్దరు కలిస్తే 4 + 7 యూనిట్స్ పర్ డే. 7 యూనిట్స్ పర్ డే. వారిద్దరు కలిసి ఒక రోజులో 7 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. మరి వన్ డేలో 7 యూనిట్స్ అంటే టోటల్ వర్క్ మనకు 36 యూనిట్స్ కాబట్టి 36/7 డేస్ లో కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా కూడా మనము షార్ట్ కట్ లో ఈజీగా చేయవచ్చు. సో ఈ 3 మెథడ్సే కాకుండా పర్సెంటేజ్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనము కనుక్కోవచ్చు. టోటల్ వర్క్ 100% అనుకొని సో ఫస్ట్ పర్సన్ ఒక మనకు ఎంత పర్సెంటేజ్ ఒక వన్ డేలో ఎంత పర్సెంటేజ్ చేస్తాడు, సెకండ్ పర్సన్ వన్ డేలో ఎంత పర్సెంటేజ్ చేస్తాడు, వారిద్దరు కలిసి వన్ డేలో ఎంత పర్సెంటేజ్ చేస్తాడు, సో టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు అవుతుంది, ఇలా పర్సెంటేజ్ కాన్సెప్ట్ ద్వారా కూడా మనము ఈజీగా సాల్వ్ చేయవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో మనకు వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ది టూ ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని చెప్పారు. అంటే సో మనకు ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకు వన్ యాంగిల్ 90 degrees ఉంటుంది. సో లెట్ ఇట్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీన్స్ so to a right angle triangle in which two sides are equal. సో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది, రెండు భుజాలు సమానంగా ఉంటాయి. సో మరి ఈ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏ త్రిభుజంలో అయినా మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. రైట్. సో మనకు టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి వీటికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ సో యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. అంటే మనకు వీటికి ఆపోజిట్ యాంగిల్ ఏ ఉంది, ఈ సైడ్ కి ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. ఆల్రెడీ ఇది 90 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి కూడా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 అవుతుంది. బోత్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు యాంగిల్ ఏ is equal to angle C is equal to 45 degrees. ఇది మనకు ఒక్కొక్కటి 45 degrees అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 45 degrees. సో అది మనకు క్వశ్చన్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. Find the two consecutive numbers where thrice the first number is more than twice the second number by 5 అన్నాడు. సో దీన్ని మనము సింపుల్ గా ఆప్షన్స్ ద్వారా చేయవచ్చు. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడని ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ 5 and 6.
ఆప్షన్ బి వచ్చేసి 6 and 7, ఆప్షన్ సి 7 and 8, సో ఆప్షన్ డి వచ్చేసి 9 and 10. సో వాట్ ఈస్ కండిషన్? సో థ్రైస్ ద ఫస్ట్ నంబర్ అంటే మొదటి సంఖ్యకు 3 రెట్లు మీన్స్ 5 into 3. థ్రైస్ ద ఫస్ట్ నంబర్ 6 into 3, so 7 into 3, 9 into 3. Thrice the first number is, so 5 more than twice the second number. So twice the second number means multiply by 2. So second number no 2 తో multiply చేద్దాం. 7 into 2, so 8 into 2, so 10 into 2. సో మనకు ఈ డిఫరెన్స్ 5 రావాలి. మరి ఇక్కడ 15, so 15 minus 12, so is not equal to 5. So 18 minus 14 is not equal to 5. So 21 minus 16 is equal to 5. So 5. So answer C. Option C. ఇలా సింపుల్ గా మనకు ఆప్షన్స్ ద్వారా కూడా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో మనకు వీలైతే మీరు ఒకసారి మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని సో క్లాస్ వింటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. సో క్రింది వాటిలో ఏవి సంపూరక కోణాలు అని చెప్పాడు. యాంగిల్ టోటలింగ్ 180 degrees, యాంగిల్ టోటలింగ్ 135 degrees, యాంగిల్స్ టోటలింగ్ 75 degrees, యాంగిల్స్ టోటలింగ్ 90 degrees. సో సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏంటంటే, సో మనకు రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే, సపోజ్ 2 యాంగిల్స్, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో వీటిని మనము సప్లిమెంటరీ యాంగిల్స్, యాంగిల్ ఏ యాంగిల్ బి ఏమని చెప్తామంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. సప్లిమెంటరీ. సో వీటిని మనము సంపూరక కోణాలు అని చెప్తాం. అంటే రెండు కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు కావాలి. అంటే 100 degrees 80 degrees కావచ్చు, లేదా 120 degrees 60 degrees కావచ్చు. ఇలా వాటి టోటల్ 180 కావాలి. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏమవుతుందంటే, సో మనకు సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ టోటల్ ఎంత కావాలంటే 180 degrees. రైట్. సపోజ్ ఇఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. సో 90 degrees అయింది. వీటిని ఏమని చెప్తామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. కాంప్లిమెంటరీ అంటే పూరక కోణాలు అని చెప్తాం. పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్తాం. Suppose sum of 2 angles, angle A plus angle B is equal to 360 degrees. So వీటిని కాంజుగేట్ యాంగిల్స్ అని చెప్తాం. కాంజుగేట్ యాంగిల్స్ సమ్మిగ్మ కోణాలు అని చెప్తాం. సో కాంజుగేట్ యాంగిల్స్ సమ్మిగ్మ కోణాలు. సో ఈ విధంగా మనకు సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలి. సో సమ్ ఆఫ్ 2 angles 180 means supplementary సంపూరక కోణాలు, సమ్ ఆఫ్ 2 angles 90 means complementary పూరక కోణాలు, sum of 2 angles 360 degrees means they are called conjugate angles. సమ్మిగ్మ కోణాలు అని పిలుస్తాం అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man buys 144 oranges for 360 rupees and sells them at a gain of 10%. At what rate percent for dozen? At what rate for dozen? సో డజన్ హీ సెల్ దెమ్ అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి 144 ఆరెంజెస్ ను 360 రూపీస్ కొన్నాడు. సో అయితే అతడు 10% ప్రాఫిట్ పొందితే వాటికి డజన్ ఎంత అమ్మాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకు సో నంబర్ ఆఫ్ ఆరెంజెస్ సిక్స్త్ వన్. సో 144 ఆరెంజెస్ వచ్చేసి మనకు 360. So 144 oranges means 12 dozens. 12 dozens 360. Okay, 360 rupees. 1 dozen. So 1 dozen cost 12 ones. So 30 rupees. 1 dozen 30 rupees. So profit gain percent 10%.
సో మనకు 10%, 30లో 10% అన్నప్పుడు 3 రూపీస్ అవుతుంది. సో అప్పుడు గెయిన్ వచ్చేసి మనకు 3 రూపీస్. సో అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకు సెల్లింగ్ ప్రైస్ 30 రూపీస్ పర్ డజన్. సో ఒక డజన్ వచ్చేసి మనకు 30 రూపీస్ అమ్మాడు. అంటే సో మనకు డజన్ 30 రూపీస్ కొన్నాడు. 10% ప్రాఫిట్ అన్నప్పుడు 30 రూపీస్ లో మనకు 10% 3 రూపీస్ వస్తుంది. సో మనకు డజన్ 33 రూపీస్ చెప్పన అమ్మాడని చెప్పు. ఇలా చాలా సింపుల్ గా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎల్సిఎం మీద ఇచ్చాడు. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 35,828. సో ప్రోడక్ట్ ఆఫ్ seventh one. So two numbers means let it be two numbers. AB product is so 35,828 and their HCF is 26. Also given HCF is 26. So find LCM. So what is LCM? LCM is question mark. So here given options. Option A 931788. So option B is 689. Option C 1378. So option D 3583. సో మనకు రెండు సంఖ్యల లబ్ధము వాటి గాసాబా ఇచ్చి కాసాగా ఎంత అని అడగడం జరిగింది. We know that relation. So product of two numbers is equal to LCM into product of and LCM and GCD. So LCM means what? So A into B by G, we get LCM. అంటే సో ఈ వాల్యూని మనకు 26 తో డివైడ్ చేయాలి. 35,828 ను మనము 26 తో డివైడ్ చేస్తే సో మనకి LCM వస్తుంది. సో LCM ఎంత అనేది క్వశ్చన్. సో క్లియర్ గా మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో చూడండి, ఇక్కడ యూనిట్ డిజిట్ 8 ఉంది. సో యూనిట్ డిజిట్ 8. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 6. ఇక్కడ యూనిట్ డిజిట్ మనకు ఆప్షన్ ఏ తీసుకున్నప్పుడు సో ఇక్కడ 35,828 ను డివైడ్ చేస్తే 26 తో డివైడ్ చేస్తే మనకు బిగ్ నంబర్ రాదు, అంటే ఆప్షన్ ఏ కాదు. రైట్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 9 తీసుకుంటే 9 into 6 సో 54. సో మనకి యూనిట్ డిజిట్ 8. సో ఆప్షన్ బి కూడా కాదు. సో 8 తీసుకున్నాం అనుకోండి. సో 8 into 6 48, యూనిట్ డిజిట్ 8 వస్తుంది. 3 తీసుకుంటే 3 into 6 18, అక్కడ 8 వస్తుంది. మరి ఈ రెండింటిలో మనం డిసైడ్ చేయాలి. సో ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే సో అప్రాక్సిమేట్ ఇక్కడ 35,000. సో 35,829. ఓకే, ఇక్కడ 26 ఉంది. మనకు సపోజ్ ఈ 35,000 వరకే మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ 26 into 1000 చేస్తే మనకు 26,000 అవుతుంది. అంటే ఇక్కడ నియర్ గా 1000 కన్నా ఎక్కువ ఉండాలి. మరి 26 into 3000 చేస్తే 26 into 3000 చేస్తే we get more than 70,000, 60,000 పైన వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 35,000. సో క్లియర్ గా మనకు ఆప్షన్ సి అవుతుంది. అంటే ప్రాసెస్ ఇది చేయాలి, ఈ వాల్యూని దీంతో డివైడ్ చేయాలి, క్యాన్సిలేషన్ చేసి చేయొచ్చు, అంత అవసరం లేదు. సింపుల్ గా లాజిక్ గా మనకు సో 1000 టైం తీసుకుంటే 26,000 అవుతుంది. 1000 కి దగ్గరగా ఉండే వాల్యూ ఇది అవుతుంది. సో మనకు ఇక్కడ 3000 తో మల్టిప్లై చేసినప్పుడు సపోజ్ ఇక్కడ 26 into 3 చేస్తేనే మనకు 78 అవుతుంది. అంటే సో అక్కడ మనకు క్లియర్ గా మనకు గ్రేటర్ దాన్ 70,000, కానీ ఇక్కడ మనం 35,000 కదా, కాబట్టి అలా కూడా సింపుల్ గా చేయొచ్చు. రైట్. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Raj scored 67, 69, 78 and 88 in 4 of his subjects. So what should be his score in the 5th subject so that his average equal to 88 చెప్పాడు. సో రాజ్ అనే వ్యక్తి మనకు 4 సబ్జెక్ట్స్ లో మార్క్స్ ఏ విధంగా ఇచ్చాడంటే 67, 69, 78, 88 ఇచ్చారు. సో అతనికి ఫిఫ్త్ సబ్జెక్ట్ లో మనకు
ఎన్ని మార్కులు వస్తే సో టోటల్ యావరేజ్ 80 అని ఇవ్వడం జరిగింది. సో యావరేజ్ 80 అంటే ప్రతి సబ్జెక్ట్ లో మనకి 80 రావాలని అర్థం. సో ఇక్కడ మనకు అన్నిట్లో 80 ఇట్లా ప్రతి సబ్జెక్ట్ లో మనకు 80 మార్క్స్ రావాలని అర్థం అన్నమాట. మరి అయితే ఇక్కడ ఫస్ట్ వన్ తీసుకుంటే సో ఇక్కడ మనకు 67 అంటే ఇంకా 13 మార్క్స్ మనకు తక్కువగా ఉన్నాయి. 69 80 - 69 అంటే ఇంకా 11 మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ 2 మార్క్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ 8 మార్క్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మనకు ఈ 3 నంబర్స్ నెగిటివ్ నంబర్స్ యాడ్ చేస్తే సో మనకు 20 13 + 11 24 26 -26 + 8 సో -18 అంటే ఇంకా వీటిని 80 చేయడానికి మనకు ఇంకా 80 చేయడానికి 18 మార్క్స్ ఎక్స్ట్రా కావాలి. అంటే అక్కడ ఫిఫ్త్ ఈ 80 మార్క్స్ మనం ఏం చేయాలంటే 18 మార్క్స్ కలపాలి. సో 80 + 18 98 అంటే ఫిఫ్త్ సబ్జెక్ట్ లో 98 మార్క్స్ వస్తే అన్నిట్లో యావరేజ్ గా మనకు 80 మార్క్స్ వస్తుంది. ఇలా సింపుల్ గా చేయవచ్చు అన్నమాట. రైట్. సో ఆన్సర్ ఈజ్ 98. దట్ ఈస్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. Right. Next question. How many prime numbers are there between 50 and 100 అన్నాడు. సో మనకు 50 100 మధ్య ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని చెప్పాడు. సో సింపుల్ గా మనకు 1 to 50 వచ్చేసి 15 ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. ప్రధాన సంఖ్యలు 15 ఉంటాయి. సో మనకు 51 నుంచి 100 వరకు 10 ఉంటాయి. సో టోటల్ మనకు 25 ఉంటాయి. కానీ క్వశ్చన్ మనకు 50 100 అన్నాడు కాబట్టి 50 is not a prime number. సో 51 is not a prime number. సో అప్పుడు మనకు 50 నుంచి 100 ప్రైమ్ నంబర్స్ 10 ఉంటాయి. 51 నుంచి 100 వరకు కూడా మనకు ప్రైమ్ నంబర్స్ 10 ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ 10. సో ఇట్లా ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్ మీద కూడా మనకు ఆ నంబర్ మీద ఐడియా ఉండాలన్నమాట. రైట్. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Calculate the amount on 37,500 at the rate of 8% per annum compounded half yearly for 1.5 years అని చెప్పాడు. అంటే సో మనకు ప్రశ్న ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ మనకు 37,500 ఇవ్వడం జరిగింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% per annum ఇవ్వడం జరిగింది. అలానే టైం వచ్చేసి 1.5 year ఇవ్వడం జరిగింది. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కించే విధంగా 37,500 రూపాయలపై సంవత్సరానికి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 1.5 year కు మనకు చక్రవడ్డీ ప్రకారం మొత్తం ఎంత అనేది ప్రశ్న. మరి దీన్ని మనం డిఫరెంట్ మెథడ్స్ లో చేయొచ్చు. సో ఫార్ములా ద్వారా చేయొచ్చు లేదా పర్సెంటేజ్ కాన్సెప్ట్ ద్వారా కూడా చేయొచ్చు. సో మరి పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఇంకొక మెథడ్ లో కూడా షార్ట్ కట్ లో చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో మనకు పర్సెంటేజ్ కాన్సెప్ట్ అంటే మనకు సంవత్సరానికి 8% అన్నప్పుడు 4% ఫర్ 6 months అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 months అన్నప్పుడు 4% అవుతుంది. ఇయర్ కి 8% అంటే 6 months కి 4%. సో ఇందులో 4% కనుకొని యాడ్ చేసి మరి వచ్చిన టోటల్ లో 4% కనుకొని యాడ్ చేసి మరి వచ్చిన అమౌంట్ లో 4% కనుకొని యాడ్ చేస్తే ఫైనల్ అమౌంట్ మనకు అమౌంట్ అవుతుంది ఫైనల్ గా వచ్చేది. అలా చేయొచ్చు. లేదంటే సో మనకు 4% వాల్యూ. సో ఫస్ట్ 1%. సో 1% ఈజ్ ఈక్వల్ టు 375. సో 10% అన్నప్పుడు 0 క్యాన్సిల్ చేసేస్తాము. సో 1% మీన్స్ 375. సో 2% మీన్స్ 750 రూపీస్. 4%. సో 4% means 1500 rupees is 4%. ఓకే. సో ఫస్ట్ 6 months. సో మనకు ఫస్ట్ 6 months కి క్యాలిక్యులేట్ చేస్తే సో ఈ అమౌంట్ మీద మనకు 1500 రూపీస్ మనకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో మరి ఫస్ట్ 6 months. నెక్స్ట్ 6 months అన్నప్పుడు సో ప్రిన్సిపల్ మీద 1500 మీద మనకు 4% అన్నప్పుడు సో 1500 అవుతుంది. సో మరి దీని మీద మనకు 4% అన్నప్పుడు 1% 15 రూపీస్, 4% 60 రూపీస్ అవుతుంది. సో టోటల్ మనకు 1560 అవుతుంది. రైట్. నెక్స్ట్ 6 months.
సో ఫస్ట్ ప్రిన్సిపల్ మీద మనకు 1500 4%, నెక్స్ట్ 1500 మీద 4% 60 రూపీస్. సో హియర్ 1500 మీద 4% 60 రూపీస్, 60 మీద 4% మనకు 2.40. సో 1% 0.6 అవుతుంది. 4% అన్నప్పుడు ఇంటూ 4 చేస్తే మనకి 2 రూపీస్ 40 పైస్ అవుతుంది. సో టోటల్ యాడ్ చేస్తే మనకు 60 ప్లస్ 60 120. సో 1622.40. సో టోటల్ ఇంట్రెస్ట్ 1500. సో హియర్ 1560. So here 1622.40. So we get this is the total 4682.40 is the compound interest. So for 1.5 year. Okay. So what is our question? Amount. Amount means principal plus interest. So 37,500 plus 4,000 plus 4,682.40. So finally we get this is the required answer. So here 6, 8, so 11, 12. So 42,182.40 is the amount. So ఈ కాన్సెప్ట్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. What percent of 1 hour is 1 minute and 12 seconds? సో ఇక్కడ మనకు 1 hour లో 1 minute 12 seconds వాట్ పర్సెంటేజ్ ఎంత? శాతంలో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఒకే యూనిట్ లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో 1 hour means 3600 seconds. సో 1 minute 60 plus 12 72 into 100%. సో క్లియర్ గా ఇక్కడ 1% వచ్చేసి 36 అవుతుంది. సో 72 అన్నప్పుడు 2% ఆన్సర్. సో 2%. జస్ట్ మెథడ్ ఇలా చేయాలి, కానీ మెథడ్ అవసరం లేదు మనకు. 72 ఇందులో ఎంత శాతమో కనుక్కోవాలి కాబట్టి, సో ఇందులో మనకు 3600 1% 36 అన్నప్పుడు 2% 72 అవుతుంది. ఆన్సర్ ఇస్ 2%.